ఒకవైపు యూరోపియన్ సమైక్యతో ఒప్పందాలు, ఒకవైపు రష్యాతో చమురు ఒప్పందాలు ఉన్నాయి, మరోవైపు అరబ్ కంట్రీస్తో కూడా కొన్ని ఉన్నాయి. అమెరికాతో ఏమీ లేవు. పైగా అత్యంత జనాభా, అత్యంత యువత గల దేశం. అమెరికా వాడు కడుపు మంటంత అంతే. అరే వీళ్ళందరితోని చేస్తున్నారు. భారత్ ఎక్కడ సత్సంబంధాలు నేర్పినా వాళ్ళు డెవలప్ అవుతున్నారు. మరలా మనం ఈ మాధ్యమం నుంచి డెవలప్ అవ్వాలి. అమెరికాలో ఉండే సిటిజన్స్తో సహా, అమెరికాలో ఉండే సెనేటర్స్తో సహా వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారు ట్రంప్ మీద. ఇవన్నిటినీ చెక్ పెట్టాలంటే భారత్తో సయోధ్యే కరెక్టు అని డిసైడ్ అయ్యారు. బయటికి చెప్పట్లేదు అమెరికా, కానీ దాంట్లో భాగంగానే ఒక మెట్టు దిగొచ్చారు. అయితే చమురు సంబంధించి ఎక్కడా మోదీ గారు ప్రస్తావించలేదు. కొన్ని వాణిజ్య ఒప్పందాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాళ్ళు సుంకాలు కూడా తగ్గిస్తామంటేనే. ఇది ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాలి. ట్రంప్ విధించిన సుంకాలపై మమ్మల్ని విమర్శించారు, అయినా సహనంతో ఉన్నాం. మీరు చేసే పిచ్చి చేష్టల వల్లే ట్రంప్ 200, 150 ఇట్లా సుంకాలు విధించుకు వెళ్ళిపోయాడు. మీ వల్ల, మీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. రెడీగా ఉంటారు కదా విపక్షాలు. సో వాళ్ళే మాట్లాడారు కూడా చూద్దాం. అదే ఇప్పుడు గెలిపించింది అన్నారు. ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో సాధించిన విజయాలతో సంతృప్తి పడిపోవద్దు. క్షేత్రస్థాయిలో లేకుండా ఎన్నికల్లో గెలవలేం. ప్రజల సంక్షేమం కోసం మంచి పనులు చేస్తుండాలి అంటే ఈ విధంగా మోదీ ఒక విధంగా అన్ని రకాలుగా కూడా మొన్న బడ్జెట్లో కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు పథకాలు వాళ్ళకి ఇది ఫ్రీ, వీళ్ళకి ఇది ఫ్రీ అని కాకుండా ఈసారి సగటు పౌరుడు, భారతీయ పౌరుడు డెవలప్ అవ్వడానికి, వాడి యొక్క టర్నోవర్ పెరగడానికి, ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించడానికి, ఉపాధి కల్పించడానికి ఈ బడ్జెట్ని రూపొందించడం చాలా అద్భుతమని